మొన్న మధ్యన విజయవాడలో మధురా నగర్ దగ్గర రోడ్డు పక్కన ప్రాంతంలో కట్టున్నటువంటి ఆలయాల్ని కూల్చారు. ఎప్పటి నుంచినో ఉన్న ఆలయం తర్వాతనే అదేంటంటే ఎదురుగుండా ఉన్నటువంటి ఇంటి వాళ్ళు తమకు అడ్డొస్తుందని చెప్పారని కూల్చేశారు. హిందూ సంఘాలు ప్రశ్నించినాయి. అయితే చుట్టుపక్కల వాళ్ళు అదేమో ఆక్రమిత ప్రదేశంలో కట్టారు, చుట్టుపక్కల వాళ్ళు కంప్లైంట్ చేస్తే మేము కూల్చేసామన్నారు. ఇప్పుడు దేవీనగర్ ప్రాంతంలో ఒక రియల్ ఎస్టేట్ వెంచర్లో, అంటే కమ్యూనిటీ వెంచర్ అంటారు కదా, దాంట్లో ఓపెన్ స్పేస్ అని వదిలిపెడతారు కదా, ఆ స్పేస్లో ఒక గుడి కట్టుకున్నారు. సాధారణంగా ఓపెన్ స్పేసెస్లో పార్కులు గుళ్ళు కట్టుకోవడం ఈ కామన్గా జరుగుతుంది. అట్లాంటిది కడితే అకస్మాత్తుగా ఇవాళ దాన్ని ఏమన్నారు, ప్రొక్లైనర్లతో వెళ్ళి కూల్చేశారు. గర్భగుడి ప్రాంతం సగం, ముందు ప్రాంతం సగం కూల్చేశారు. అదేంటి అంటే కారణం చెప్పలేదు, అనుమతి లేదు. అది మీరు పెద్దోళ్ళతో మాట్లాడుకోండి, అనుమతి ఉంటే మాకు అభ్యంతరం లేదు. రేపటిదాకా అంటే వీళ్ళందరూ గొడవ చేశాడు, ఇప్పుడు ఆపుతున్నాం, 24 గంటలు టైం ఇస్తున్నాం, మీరు కనుక ఆపేటట్టయితే ఓకే అంటే పైనుంచి మాకు చెప్పిస్తే మేము ఆగిపోతాం, లేకపోతే పూర్తిగా కూల్చేస్తాం. వాస్తవంగా ఇంకొక 10 రోజుల్లో వినాయకుడి విగ్రహం అందులో ప్రతిష్ఠించాల్సి ఉంది. గుడి మొత్తం కట్టిన తర్వాత జరిగినటువంటి ఈ పరిణామం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఈ విజువల్స్, ఇప్పుడు కూల్చినటువంటి విజువల్స్ ఇక్కడ వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. అయితే పట్టించుకునే వాళ్ళు లేరు, ఇది విశేషం. ఓ పక్కన కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, సనాతన ధర్మాన్ని నమ్మేటటువంటి వాళ్ళే. పోనీ ఇక్కడ ఏమన్నా తప్పుడు పని చేస్తున్నారంటే లేదు, ఆలయమే. అక్కడ ఉన్నటువంటి కాన్సెప్ట్ ఇలా నడుస్తుంది. అదే సందర్భంలో పోలీసులు ఏమంటారు, మీరు పర్మిషన్ తెచ్చుకుంటే మాకు అభ్యంతరం లేదు, లేదా వాళ్ళకి సెక్యూరిటీ ఇస్తాం, ఎవరైనా అడ్డుపడితే మేము యాక్షన్ తీసుకుంటాం. ఇది వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇట్లాగా గుడిని కూల్చేసినటువంటి సంఘటన చోటు చేసుకున్నటువంటిది. దీనికి సంబంధించి విశ్వ హిందూ పరిషత్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. స్థానికులతో పాటుగా విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు దీని మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఒకసారి విందాం. హిందూ శంకారావం, కానీ ఈనాడు ఈ దేవాలయ కోసానికి మరొకసారి మేము ఆక్షేపణ తెలియజేస్తున్నాం. ఇలాంటి పరిస్థితులు ఉండకూడదని ఈ భారతదేశంలో కానీ ఈ విజయవాడలో కానీ నడిబొడ్డులో ఆక్రమించుకుని జెండా చెట్లు, అలాగే ప్రభుత్వ భూముల్లో 100 సంవత్సరాలు లీజు అయిపోయి పడినా సరే ఇంకా చర్చీలు ఉన్నాయి. కానీ ఏదైతే ఈ ట్రెండ్ సెట్ ఉందో ఇది వాడు సొంతంగా ఏర్పాటు చేసుకున్న వదులుకున్న స్థలం. ప్రభుత్వానికి ఒక 10% ఇస్తారు. వాళ్ళు ఇచ్చిన దాంట్లో ప్రభుత్వం వాళ్ళకి కొన్ని ఏర్పాట్లు చేసేవాళ్ళు. కానీ అలాంటి పరిస్థితులు లేని కారణంగా వాళ్ళు ప్రభుత్వం అలాగే మున్సిపల్ ఇక్కడ వాళ్ళు అభివృద్ధి చేయని కారణంగా ఇక్కడ ఉన్న పిల్లలు ఆడుకునే పరిస్థితులు లేని కారణంగా వాళ్ళు ఉన్న స్థితిలో కొంత దైవ కార్యక్రమాలు వాడుకుందామని చెప్పేసి ఈ యొక్క స్థలాన్ని దైవారాధన కోసం తీసుకున్నారు. కానీ కొంతమంది కుట్రదారులు అలాగే మోసపూరితమైన వ్యక్తుల ద్వారా మనకి సంభాజీ మహారాజు శివాజీ మహారాజు వెన్నుపోటు పొడిచినట్టు మనకే కొంతమంది హిందువుల ద్వారా ఇలాంటి దురాక్రమణ కార్యక్రమాలు, అక్రమణ నిర్మూలన కార్యక్రమాలు, ఆక్రమణలు ఉన్నాయి వదిలేస్తున్నారు. సక్రమంగా దేవీ దేవతల స్వరూపాన్ని ప్రతిష్ఠించుకున్న దేవాలయాలని ఇలా కూలుస్తున్నారు. ఇటువంటి పరిస్థితి రాబోయే రోజుల్లో ఉండకూడదని విశ్వ హిందూ పరిషత్ కోరు. ఇది విశ్వ హిందూ పరిషత్ మహానగర కార్యదర్శి రామకృష్ణ చెప్పినటువంటి వాదన. స్థానికులు చెప్తున్నట్టు. నా పేరు రత్నయ్య అండి, సొసైటీ సెక్రటరీని. మేము ఈ కాలనీలో గత 5 సంవత్సరాల నివాసం ఉంటున్నామండి. ఇక్కడ మాకు ఈ చిన్న వినాయకుడి దగ్గర ఒక గుడి కట్టుకుందామని చెప్పేసి స్థానికుల ప్రోద్బలంతో చిన్నగా గుడి నిర్మించుకుంటుంటేను దానికి ఎటువంటి పరిమితులు లేకుండా ఈరోజు ఉదయం సమాచారం ఏమి లేకుండా ఈరోజు వచ్చి గుడి కూలగొట్టారండి. ఇక మేము ఆల్రెడీ నిర్మాణం పూర్తయ్యి 90% పైగా పూర్తయిన గుడి. వినాయక గారి ప్రతిష్ట కూడా ముహూర్తం కూడా చూసుకొని చివరి దశలో వచ్చేసి ఈ విధంగా ఎటువంటి సమాచారం ముందస్తు సమాచారం లేకుండా గుడికి కూలగొట్టారు ఈరోజు. ఇది పరిస్థితి. ఇప్పుడే ఇవాళ జరిగినటువంటి సంఘటన. దీన్ని ఏమని చెప్పాలి, ఎలా ట్రీట్ చేయాలి? పర్మిషన్ లేకుండా గుడి కట్టడం తప్పు కదా అనేది ప్రభుత్వ వాదన ఉంటుంది. అదే సందర్భంలో వాళ్ళ సొసైటీలో వాళ్ళు కట్టుకునేటటువంటి గుడులకి పర్మిషన్ అవసరమా అన్నటువంటిది మరొకటి. వాస్తవంగా అయితే పర్మిషన్ అవసరం అవ్వాలి. కానీ అన్ని ఇతర మత ప్రార్థనా స్థలాలన్నింటికీ అనుమతులు ఉన్నాయా? అనుమతులు లేవని చెప్పి కూల్చడానికని ఆర్డర్స్ ఇచ్చి ఆ తర్వాత ఆర్డర్స్ని ఆపేసినటువంటి చూసాం మొన్ననే జరిగినటువంటి పరిణామాలు. బట్ హిందువులు దాన్ని అయితే కూల్చి అవతల పడేస్తారు. అదే ఇక్కడ తేడా.